హలో ఎవ్రీవన్. సో ఈ ఫ్రైడే ఏలియన్ ఫ్రాంచైజ్ నుంచి ఏలియన్ రోమిలోస్ మూవీ రిలీజ్ అవబోతుంది. సో అందుకే యాజ్ ఆల్వేస్ ఈ ఒక్క వీడియోలో మీకు ఏలియన్ ఫ్రాంచైజ్ గురించి కంప్లీట్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వన్ థింగ్, ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ ఈస్ బిట్ మోర్ కాంప్లికేటెడ్ బికాస్ వీళ్ళు ఈ ఫ్రాంచైజ్ ని మల్టిపుల్ ఫ్రాంచైజ్ తో క్రాస్ ఓవర్ చేశారు. లైక్ ఇలాగే బాగా పాపులర్ అయిన ప్రెడేటర్ ఫ్రాంచైజ్ తో వీళ్ళు దీన్ని క్రాస్ ఓవర్ చేశారు. అండ్ అలా వీళ్ళు ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్ అని చెప్పి 2 మూవీస్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఇన్ఫాక్ట్ బ్లేడ్ రన్నర్ మూవీస్ కూడా ఈ ఫ్రాంచైజ్ కనెక్ట్ అవుతాయి. బట్ ఇవన్నీ ఈ ఫ్రాంచైజ్ ఓవరాల్ స్టోరీ మీద పెద్దగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు. సో అందుకే ఈ వీడియో వరకు నేను జస్ట్ ఈ ఫ్రాంచైజ్ లో రిలీజ్ అయిన 6 మూవీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. అండ్ దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, కమాన్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 5K చేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడులాగానే ఈ ఫ్రాంచైజ్ ని కూడా నేను రిలీజ్ డేట్ ఆర్డర్ వైజ్ కవర్ చేస్తాను. కానీ ఒకవేళ వీటిని క్రోనాలజికల్ ఆర్డర్ వైజ్ చూడాలంటే వీటిలో ఆర్డర్ మారుతాయి. లైక్ ఫస్ట్ మూవీ అయిన ఏలియన్ దగ్గర నుంచి 4th మూవీ అయిన ఏలియన్ రిజరక్షన్ వరకు ఒక లైన్ గా జరుగుతాయి. లైక్ ఫస్ట్ మూవీ వచ్చేసి 2122 లో జరుగుతుంది. అండ్ అలా మిగిలిన మూవీస్ లో స్టోరీ కంటిన్యూ అవుతా 4th మూవీకి టైం పీరియడ్ వచ్చేసి 2379. సో ఈ 4 మూవీస్ లైన్ గా జరుగుతాయి. కానీ తర్వాత రిలీజ్ చేసిన 2 మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీక్వెల్. బికాస్ దాంట్లో టైం పీరియడ్ వచ్చేసి 2089 దగ్గర నుంచి 2104 లోపల జరుగుతాయి. సో మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పి నేను రిలీజ్ డేట్ ఆర్డర్ నే ఫాలో అవుతాను. అండ్ 1979 లో రెడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఏలియన్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా యూనిక్ కాన్సెప్ట్. అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ కూడా అహెడ్ ఆఫ్ టైం వెళ్ళే చేశారు. లైక్ ఇప్పుడు చూసినా గానీ మీరు కంప్లీట్ గా మూవీలోకి ఇన్వాల్వ్ అవుతారు. సో మూవీ స్టార్టింగ్ లో 2122 ఇయర్ ని చూపిస్తారు. ఇన్ విచ్ ఎక్కడో స్పేస్ లో ఓ స్పేస్ షిప్ ట్రావెల్ చేస్తా ఉంటుంది. అండ్ మనకు ఆ స్పేస్ షిప్ లోపల చూపిస్తే అదంతా ఖాళీగా ఉంటది. కానీ సడన్ గా ఏదో సిగ్నల్స్ రావడం వలన క్రయో చాంబర్ లో నిద్రపోతున్న 7 క్రూ మెంబర్స్ లెగిసిపోతారు. ఇన్ఫాక్ట్ వీళ్ళతో పాటు ఓ పిల్లి కూడా ఉంటది. సో యాక్చువల్లీ వీళ్ళని పంపించిన కంపెనీ స్పేస్ లో ఏదైనా సిగ్నల్ ఉంటే వెతికి దాని గురించి రీసెర్చ్ చేయమని పంపిస్తారు. బట్ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది అండ్ వీళ్ళు అర్త్ కి రిటర్న్ అవుతున్నారు. సో అందుకే లేకంగానే ఇంకా అర్త్ వచ్చేసింది అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలిసిందంటే ఎక్కడి నుంచో కొన్ని సిగ్నల్స్ వస్తున్నాయి. అండ్ ఆ సిగ్నల్స్ ని స్పేస్ షిప్ ట్రాక్ చేసింది. దాంతో స్పేస్ షిప్ లో ఉన్న ప్రోటోకాల్ యాక్సెస్ అయ్యి వీళ్ళందరినీ నిద్ర లేపేసింది. అండ్ అలాగే స్పేస్ షిప్ కూడా ఇప్పుడు ఆ సిగ్నల్స్ వైపు గా వెళ్తుంది. సో ఫస్ట్ వీళ్ళు వెళ్ళకూడదు, మళ్ళీ అర్త్ కి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ఎలా చేస్తే వీళ్ళు వెళ్ళాక కూడా వీళ్ళకి రావాల్సిన డబ్బులు అనేవి రావు బికాస్ వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి. సో ఇంకా అందుకే అందరూ ఒప్పుకుని వాళ్ళకి వస్తున్న సిగ్నల్స్ వైపుకు వెళ్తారు. సో ఆ ప్లానెట్ వచ్చేసి యాక్చువల్లీ ఒక మూన్. సో వీళ్ళ ల్యాండింగ్ కొంచెం రఫ్ గా జరుగుతుంది. దాంతో స్పేస్ షిప్ ని బాగు చేయడానికి వీళ్ళ దగ్గర 17 అవర్స్ ఉంటది. సో వచ్చాం కదా అని చెప్పి వీళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి అక్కడ ఒక స్పేస్ షిప్ కనపడుతుంది. సో అందుకే ఆ స్పేస్ షిప్ లోపలికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ ప్రాసెస్ లో వాళ్ళకి చాలా డిఫరెంట్ విషయాలు కనపడతాయి. లైక్ ఓ మిషన్ ని ఏలియన్ లాంటి క్రియేచర్ కంట్రోల్ చేస్తే అక్కడే చచ్చిపోయినట్టు దాని బాడీ ఉంటది. సో అలా వాళ్ళు ఇంకా వెతుకుతా ఉంటారు. అండ్ ఇంకోవైపు అలన్ అసలు సిగ్నల్స్ ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో తనకేమర్థమైందంటే యాక్చువల్లీ సిగ్నల్స్ ఎమర్జెన్సీ సిగ్నల్స్ అని. ఇన్ఫాక్ట్ ఒక రకంగా సిగ్నల్స్ అక్కడికి రావద్దంటుని. కానీ విషయం అక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి చెప్పాలంటే సిగ్నల్స్ కట్ అయినాయి. సో అక్కడ వాళ్ళు వెతుకుతా ఉన్నప్పుడు ఒక అతనికి అక్కడ ఎగ్ లాంటి స్ట్రక్చర్ కనపడుతుంది. సో తన ఎగ్ దగ్గరికి వెళ్ళంగానే ఆ ఎగ్ ఓపెన్ తన లోపల నుంచి ఫేస్ అగర్ అనే ఒక క్రియేచర్ వచ్చి తన మొహానికి అతుక్కుంటది. సో అతుక్కోగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో అందుకే స్పేస్ షిప్ లోపలికి తీసుకెళ్ళడానికి తను మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. కానీ లోపల ఉన్న ఎలన్ ఒప్పుకోదు బికాస్ బయట నుంచి ఏ క్రియేచర్ స్పేస్ షిప్ లోపలికి రాకూడదు. బికాస్ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న క్రూ మెంబర్స్ కు ప్రాబ్లం. అండ్ ఒకవేళ క్రియేచర్ మళ్ళీ అర్త్ మీదకి వస్తే అర్త్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం అని. కానీ తను వద్దంటున్నా గానీ లోపల సైంటిస్ట్ అండ్ యాష్ ఆ డోర్ ను ఓపెన్ చేస్తాడు. సో వీళ్ళు అతన్ని తీసుకొచ్చి ఆ క్రియేచర్ ని తన నుంచి విడగొడదామని ట్రై చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ కాల్ కట్ చేద్దామని ట్రై చేస్తారు. అప్పుడే దాని లోపల నుంచి ఒక లిక్విడ్ బయటకు వస్తుంది. సో యాక్చువల్లీ క్రియేచర్స్ లోపల బ్లడ్ బదులు యాసిడ్ ఫ్లో అవుతుంది. సో అందుకే వాళ్ళు ఆగుతారు. కానీ అంతలోనే ఆ క్రియేచర్ తను వదిలేసి అక్కడ నుంచి పారిపోద్ది. అది ఎక్కడికి వెళ్ళిందని చెప్పి వీళ్ళందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఏం తెలిసిందంటే యాక్చువల్లీ ఆ క్రియేచర్ చచ్చిపోయిందని. సో దాన్ని బయటపడేద్దామంటే యాష్ వద్దంటాడు, దాని మీద రీసెర్చ్ చేయాలని. ఇంకా వీళ్ళు స్పేస్ షిప్ కూడా బాగైపోద్ది కాబట్టి వీళ్ళు అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతారు. సో ఆ క్రియేచర్ పట్టుకున్న అతను కూడా మళ్ళీ స్లోలోకి వస్తాడు. అండ్ చూస్తే తనకు అంతా బాగానే ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఫుడ్ తింటారు. కానీ ఈ మధ్యలోనే తనకు సడన్ గా ఒళ్ళంతా నొప్పి వస్తుంది. అండ్ ఏం చూస్తామంటే తన చెస్ట్ పగలు కొట్టుకుని చెస్ట్ లో నుంచి ఒక ఏలియన్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ ఏలియన్ పేరు కూడా చెస్ట్ బస్టర్. సో అది బయటికి రాగానే పరిగెత్తుకుంటే తప్పించేసుకుంటది. సో సైజ్ లో స్మాల్ గా ఉండటం వలన ఆ స్పేస్ షిప్ లో ఎక్కడ దాక్కుందో వీళ్ళకి అర్థం కాదు. సో అందుకే వీళ్ళు ప్లాన్ వేసి గ్రూప్స్ లో డివైడ్ అయ్యి దాన్ని చంపుదామని డిసైడ్ అవుతారు. సో ఒక టీం హార్ట్ బీట్ ని ఫాలో అవుతా వెళ్తారు. అక్కడ వాళ్ళ పిల్లిని చూస్తారు. సో అందుకే ఆగిపోతారు. కానీ తీరా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ వెనకమాల ఒక ఫుల్లీ గ్రోన్ ఏలియన్ ఉంటది. సో యాక్చువల్లీ చెస్ట్ బస్టర్ ఫాస్ట్ గా పెరిగిపోద్ది. అండ్ ఈ ఏలియన్ పేరు వచ్చేసి జెనోమార్ఫ్. సో అక్కడ ఉన్న కొంతమందిని చంపేసి అండ్ యాక్చువల్లీ ఏలియన్ చాలా ఇంటెలిజెంట్. సో అందుకే వీళ్ళు దానికి తగ్గట్టే ప్లాన్ వేస్తారు దట్ ఏలియన్ ని ఎజెక్ట్ చేసేసి బయట స్పేస్ లోకి ఇసిరేయాలని. కానీ ప్రాసెస్ లో వాళ్ళ చీఫ్ చచ్చిపోతాడు. సో ఇంక అందుకే ఎలన్ సూపర్ కంప్యూటర్ ని ఓవర్ రైడ్ చేసి మొత్తం చేంజ్ చేయాలని అనుకుంటది. కానీ తీరా చూస్తే తను కంట్రోల్ చేయలేదు బికాస్ ఆల్రెడీ దాన్ని ఓవర్ రైడ్ చేశారు. అండ్ అది ఇంకెవరో కాదు, యాష్. సో యాక్చువల్లీ కంపెనీకి ముందు నుంచే అక్కడ జెనోమార్ఫ్ ఉందని తెలుసు. సో ఆ జెనోమార్ఫ్ ని భూమి మీదకి తేడానికే ఈ కంపెనీ మొత్తం ప్లాన్ వేసి వీళ్ళని పంపించారు. అండ్ ఈ ప్లాన్ మొత్తం ఆల్రెడీ యాష్ కి తెలుసు. సో కంపెనీ ఉద్దేశం వచ్చేసి క్రూ మెంబర్స్ ఏమి
ఏమైపోయినా కానీ ఆ జెనోమార్ఫ్ భూమి మీదకి రావాల్సిందే అని. సో అందుకే వీళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నా కానీ యాష్ పెద్దగా ఏమీ రియాక్ట్ అవడు. ఇదంతా తెలిసే కోపం వచ్చి ఎలెన్ యాష్ ని కొడతది అండ్ అక్కడ పెద్ద ఫైట్ జరిగిద్ది. మిగతా వాళ్ళు వచ్చి కూడా హెల్ప్ చేస్తారు అండ్ అప్పుడే మనకు ఇంకో ట్విస్ట్ తెలిసిద్ది. యాక్చువల్లీ యాష్ వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ అని అండ్ యాక్చువల్లీ తను కంపెనీ ద్వారా తయారు చేసిన ఒక రోబోట్ అని. కానీ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి తను ఎలాగోలా స్టార్ట్ చేస్తారు. సో తన జెనోమార్ఫ్ గురించి చెప్పంటాడు, దాన్ని మీరు ఓడించలేరని. కోపంతో ఇంకా అందుకే తను అక్కడే కాల్ చేసి మిగిలిన ముగ్గురు ఏం ప్లాన్ చేస్తారంటే స్పేస్ షిప్ మొత్తాన్ని సెల్ఫ్ డిస్ట్రక్ట్ లో పెట్టేసి అక్కడ నుంచి షటిల్ లో తప్పించుకోవాలని. కానీ ఈ మధ్యలోనే జెనోమార్ఫ్ మిగిలిన ఇద్దరిని కూడా చంపేస్తుంది. కానీ ఎలాని ఎలాగోలా సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఆన్ చేసి అక్కడ ఉన్న షటిల్ లో పిల్లితో పాటు కలిసి తప్పించుకుంటది. సో తన పిల్లిని క్రయో చాంబర్ లో పెట్టిద్ది. నెక్స్ట్ తను కూడా క్రయో చాంబర్ లోకి వెళ్దాం అనుకోగానే తీరా తనకి ఏమర్థమైందంటే షటిల్ లో ఏలియన్ ఆల్రెడీ తనతో పాటు వచ్చేసిందని. సో అందుకే తను ప్లాన్ వేసి షటిల్ లో చిన్న పార్ట్ ఓపెన్ చేస్తుంది. దాంతో వాక్యూమ్ క్రియేట్ అయ్యి జెనోమార్ఫ్ బయటికి వెళ్ళిపోద్ది. కానీ స్టిల్ చచ్చిపోదు. సో అందుకే థ్రాటల్స్ ఆన్ చేస్తుంది. సో థ్రాటల్స్ వచ్చిన ఫైర్ తో జెనోమార్ఫ్ అక్కడే చచ్చిపోద్ది. ఇంకా ఎలెన్ కూడా క్రయో స్లీప్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇలా ఈ మూవీని ఎండ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలియన్ లైఫ్ సైకిల్ మీకు అర్థమయ్యే ఉండిద్ది. లైక్ ఫస్ట్ ఒక ఎగ్ ఉంటది. ఎగ్ కాంటాక్ట్ ఎవరైనా వస్తే ఎగ్ ఓపెన్ అయ్యి దాంట్లోంచి ఫేస్ అగర్ వాళ్ళకి అతుక్కుపోద్ది. అండ్ ఆ నెక్స్ట్ చెస్ట్ బస్టర్ అనే క్రియేచర్ వాళ్ళ లోపల క్రియేట్ అయ్యి వాళ్ళ చెస్ట్ పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అండ్ నిదానంగా అది ఫుల్లీ డెవలప్ అయ్యి జెనోమార్ఫ్ కింద మారిద్ది. సో సెకండ్ మూవీ పేరు వచ్చేసి ఏలియన్స్ అండ్ ఈ మూవీ వచ్చేసి 1986 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది జేమ్స్ కెమెరూన్. అండ్ ఈ మూవీ కూడా ఫస్ట్ మూవీకి వెళ్ళనే పెద్ద బ్లాక్ బస్టర్. సో ఈ మూవీ టైం పీరియడ్ వచ్చేసి 2179. సో ప్రీవియస్ మూవీలో వి ఆల్ నో లాస్ట్ లో ఎలెన్ రిప్లే క్రయో స్లీప్ లోకి వెళ్ళిపోద్ది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో తన స్పేస్ షిప్ దొరికిద్ది అండ్ తన క్రయో స్లీప్ లో నుంచి లేపుతారు. అండ్ లెగ్సాక తన కలవడానికి కంపెనీ తరపు నుంచి బర్క్ అనే అతను వస్తాడు. సో తను ఏం చెప్తాడంటే యాక్చువల్లీ 57 years నుంచి రిప్లే వాజ్ ఇన్ క్రయో స్లీప్. సో ఇది తెలిసాక ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను షాక్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ కూతురు గురించి అడుగుతుంది. బికాస్ లాస్ట్ టైం తను వాళ్ళ కూతురు 11th బర్త్డేకి వస్తానని చెప్పి ప్రామిస్ చేసిద్ది. కానీ ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ వాళ్ళ కూతురు 100 years కంప్లీట్ చేసేసి ఆల్రెడీ చచ్చిపోయిందని. అండ్ ఇంకా దెన్ లాస్ట్ టైం అసలు ఏం జరిగిందని చెప్పి తను ఇంట్రాగేట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏం చెప్తారంటే తను చెప్పిన ప్రకారం అక్కడ వాళ్ళకి ఏమీ ఎవిడెన్సెస్ దొరకలేదని. అంటే తను చెప్పినట్టు వాళ్ళకి జెనోమార్ఫ్ ఆర్ ఏకే ఏలియన్ ప్రూఫ్స్ ఏమీ అక్కడ దొరకలేదు. ఓన్లీ వీళ్ళ మిషన్ ఫెయిల్ అవడం వలన ఆ షిప్ మొత్తాన్ని పేల్చేసిందని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అండ్ అలాగే వీళ్ళు ఏం చెప్తారంటే లాస్ట్ టైం వీళ్ళు ఏదైతే ప్లానెట్ మీదకి వెళ్లారో మూన్ లాంటిది LV-426 అక్కడ ఏలియన్ లాంటిది ఏది దొరకలేదని. బికాస్ పాస్ట్ 20 years నుంచి అక్కడ హ్యూమన్ సివిలైజేషన్ సెటప్ చేశారు. ఇది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్లే షాక్ అవుతుంది అని చెప్తుంది అక్కడ ఏలియన్స్ ఉన్నాయి, ఎందుకు మీరు అక్కడ హ్యూమన్ సివిలైజేషన్ సెటప్ చేశారని. కానీ వాళ్ళు ఎవరు తినమాట పట్టించుకోరు. నెక్స్ట్ మనం చూస్తాము ఆ ప్లానెట్ మీద ఉన్న సైంటిస్టులు ఆ ప్లానెట్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అవుతారు. సో అలా ఒక ఫ్యామిలీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్తది. సో వెళ్తున్న దారిలో వాళ్ళకి ప్రీవియస్ మూవీలో చూసిన అదే స్పేస్ షిప్ కనపడుతుంది. సో అందుకే పిల్లలిద్దరిని లోపల ఉండమని చెప్పి ఫాదర్ అండ్ మదర్ వెళ్తారు. కానీ ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ ఫాదర్ ఫేస్ మీద ఆ ఫేస్ దగ్గర అతుక్కుపోయిందని. అండ్ ఈ విషయం హెడ్ క్వార్టర్స్ కి తెలిసిద్ది. సో అందుకే బర్క్ మళ్ళీ రిప్లే దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతాడు. దట్ అక్కడ ఒక ఫ్యామిలీ ఇరుక్కుపోయింది, వాళ్ళకి హెల్ప్ చేయాలని. బట్ ఫస్ట్ రీప్లే ఒప్పుకోదు బికాస్ తనకు అక్కడికి వెళ్తే ఇష్టం లేదు కాబట్టి. కానీ ఫ్యామిలీ అన్నారు కాబట్టి తను కన్విన్స్ అవుతుంది. తను ఏం చెప్పిద్దంటే మనం జస్ట్ వెళ్ళి వాళ్ళని కాపాడి అక్కడ ఉన్న ఏలియన్స్ ని డిస్ట్రాయ్ చేయటమే. డిస్ట్రాయ్ చేయాలని మీరు ఫిక్స్ అయితే నేను వస్తాను, ఆర్ఎల్స్ మీరు కనుక మళ్ళీ వాటిని తెచ్చి రీసెర్చ్ చేస్తానంటే నేను ఒప్పుకోనని. అండ్ అలాగే నాకు టీం కూడా కావాలని చెప్పింది. సో తను చెప్పిన దాని అన్నిటికీ వాళ్ళు ఒప్పుకుని వాళ్ళందరూ కలిసి ఆ ప్లానెట్ మీదకి వెళ్తారు. సో టీం మొత్తం కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళాక వాళ్ళకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ అక్కడ ఏలియన్ వర్సెస్ హ్యూమన్ ఆల్రెడీ ఒక వార్ లాంటిది జరిగిందని. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి తెలిసిద్ది అక్కడ ఉన్న కొంతమంది సైంటిస్ట్ ఫేస్ అగర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సో మేబీ అక్కడ నుంచి కొన్ని ఫేస్ అగర్స్ తప్పించుకుని అక్కడ ఉన్న హ్యూమన్స్ మీద అటాక్ చేసి ఉంటాయి. కానీ స్టిల్ అక్కడ ఇంకో 2 ఫేస్ అగర్స్ టెస్ట్ ట్యూబ్స్ లో ఇంకా బతికే ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు అలా వెతుకుతూ ఉంటే అక్కడ వాళ్ళకి ఒక చిన్నపిల్ల దొరికిద్ది. సో యాక్చువల్లీ ప్రీవియస్ గా చూసిన ఫ్యామిలీలో నుంచి చిన్నపిల్ల ఇంకా బతికే ఉంది. సో చూడంగానే రీప్లే ఆ పిల్లకి బాగా కనెక్ట్ అవుతుంది. బికాస్ వాళ్ళ కూతురు కూడా అదే ఏజ్ ఉన్నప్పుడు తను వదిలేసి వచ్చింది కాబట్టి. సో అక్కడ ఉన్న హ్యూమన్స్ కి GPS ట్రాకర్స్ ఉన్నాయి. సో అందుకే ఆ సిగ్నల్స్ వాళ్ళు ట్రాక్ చేసుకుంటా వెళ్తే వాళ్ళకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ అక్కడ ఉన్న హ్యూమన్స్ అందరూ చనిపోయారని. అంటే అక్కడ ఉన్న ఏలియన్స్ ఆల్రెడీ వాళ్ళందరినీ చంపేసినాయి అని. అండ్ అలాగే అట్ ప్రెసెంట్ కూడా చాలా జీనోమార్ఫ్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. సో అవి వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే బట్ వీళ్ళు ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ ఆ ప్రాసెస్ లో చాలా మంది చనిపోతారు కూడా. కానీ లేటర్ వీళ్ళకి తెలిసిద్ది యాక్చువల్లీ బర్డ్ ప్లాన్ వచ్చేసి అక్కడ నుంచి ఏలియన్ ని తీసుకురావాలని. సో అందుకే వీళ్ళందరినీ తను తీసుకొచ్చాడని. ఇంకా దాన్ని మళ్ళీ జీనోమార్ఫ్స్ వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. వాటిలన్నింటిని చంపాలని చెప్పి వీళ్ళు ఫిక్స్ అవుతారు. ఓకే అండ్ ఈ ప్రాసెస్ లోనే రీప్లే ఒక ప్లేస్ కు వెళ్తది. అక్కడ చూస్తే చుట్టూ ఎగ్స్ ఉన్నాయి. అండ్ ఆ ఎగ్స్ ని పెట్టిన క్విన్ జీనోమార్ఫ్ కూడా అక్కడే ఉంది. సో ఆ ఎగ్స్ అలా హ్యాచ్ జస్ట్ బయటకు వచ్చే లోపలే రీప్లే అట్లన్నింటినీ కాల్చేసిద్ది. ఇది చూసా క్విన్ వాళ్ళ మీద అటాక్ చేయబోతుంది. బట్ అక్కడ నుంచి రీప్లే పిల్లని తీసుకుని బిషప్ హెల్ప్ తో తప్పించుకుంటది ఆ ప్లేస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి. అండ్ వీళ్ళు తప్ప ఆల్రెడీ అక్కడ ఉన్న చాలా మంది చచ్చిపోయారు. సో ఫైనలీ మొత్తం అయిపోయింది అనుకుంటారు. కానీ తీరా చూస్తే క్విన్ ఇంకా బతికే ఉంది. తను రాటమే బిషప్ ని చంపేసిద్ది. కానీ వి గెట్ టు నో బిషప్ యాక్చువల్లీ ఆండ్రాయిడ్ అని. కానీ లేటర్ ఎలాగోలా క్విన్ ని రిప్లే ఓడించి తన స్పేస్ లోకి ఎజెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా చిన్నపిల్ల తను ఇద్దరు క్రయో స్లీప్ లోకి వెళ్తారు. అండ్ లైక్ దిస్ మూవీ ఎండ్స్. కానీ ఏ మాట కామాట ఈ మూవీలో యాక్షన్ మాత్రం చాలా బాగుంటది. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీ
అయిన ఏలియన్ 3 వచ్చేసి 1992లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది డేవిడ్ ఫించర్. సో ఈ మూవీ డైరెక్ట్ గా సెకండ్ పార్ట్ కంటిన్యూషన్. సో అందుకే ఈ మూవీ టైం పీరియడ్ కూడా 2179. సో ప్రీవియస్ పార్ట్ లో రీప్లే క్రయోనిక్ స్లిప్ లోకి వెళ్ళింది. సో ఇప్పుడు తను అంటున్న పార్ట్ సడన్ గా తన స్పేస్ షిప్ నుంచి డిటాచ్ అయ్యి ఒక ప్లానెట్ లో పడిపోద్ది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు తనని డిస్కవర్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్న డాక్టర్ ఎలాగోలా తన క్యూర్ చేసి స్లీప్ లో నుంచి లేపుతాడు. అండ్ తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో తను అడిగిద్ది అసలు ఈ ప్లానెట్ ఏంటని. సో ఈ ప్లానెట్ వచ్చేసి ఫ్యూరీ 161. సో యాక్చువల్లీ తన అర్త్ మీదకి వెళ్లాల్సింది, బట్ ఏదో అవటం వలన ఆ స్పేస్ షిప్ నుంచి పార్ట్ డిటాచ్ అయ్యి ఈ ప్లానెట్ లోకి పడింది. సో ఈ ప్లానెట్ ని కూడా అదే కంపెనీ కంట్రోల్ చేస్తుంది. సో ఇందాక నుంచి కంపెనీ అని చెప్తున్నా కదా, కంపెనీ పేరు వచ్చేసి వేలెంట్ కార్పొరేషన్. సో అదే కంపెనీ ప్లానెట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ ప్లానెట్ వచ్చేసి ఆ కంపెనీకి ఒక రకమైన జైల్. ఇక్కడ అందరూ మెన్ క్రిమినల్స్ ఉన్నారు. సో తనకు చెప్తారు ఆ పాట్ లో తన తప్ప ఇంకెవరు బతకలేదని. సో అదనంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా బాధపడిద్ది. నెక్స్ట్ తన స్పేస్ షిప్ ని చూడాలంటది. సో తను వెళ్లి చూస్తే ఆ స్పేస్ షిప్ లో యాసిడ్ లాంటి సబ్స్టెన్స్ ఉంది. సో మనకు తెలుసు ఏలియన్స్ లోపల అలాంటి యాసిడ్ లాంటి సబ్స్టెన్స్ ఉండిద్దని. అండ్ తనకు కూడా అర్థమైంది తనతో పాటు ఈ పాడ్ లో నుంచి ఒక ఏలియన్ అక్కడికి వచ్చిందని. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోయిన బాడీస్ అన్నిటిని అడాప్సీ చేయాలంటది. సో ఆ చిన్నపిల్ల బాడీ అండ్ అలాగే సోల్జర్ బాడీ రెండింటిని అడాప్సీ చేస్తారు. అండ్ వాళ్ళకి ఏమీ దొరకదు. అండ్ కంపెనీకి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. సో కంపెనీ అంటది ఆ అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి, మేము కొన్ని రోజుల్లో వచ్చి తను తీసుకెళ్తామని చెప్తారు. కానీ లేటర్ మనకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్ ఫేస్ అగర్ అక్కడ ఉన్న ఒక బఫేలోకి అటాచ్ అయింది. అండ్ అందుకే ఒక బఫేలో నుంచి కొత్త క్రీచర్ బయటకు వస్తుంది. సో ఈ క్రీచర్ పేరు ఎక్కడా చెప్పలేదు, బట్ వాళ్ళకి అర్థమైంది ఈ క్రీచర్ నిదానంగా అందరినీ చంపుతుందని. సో అందుకే దాన్ని ఆపాలని చెప్పి వీళ్ళు ప్లాన్ వేస్తారు. అండ్ ఈ మధ్యలో రీప్లే వీళ్ళతో పాటు ప్రీవియస్ గా ఉన్న బిషప్ ఆండ్రోని ఎలాగోలా బతికిచ్చి అసలు ఏం జరిగిందో అడుగుతుంది. దాంతో బిషప్ మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వీళ్ళు ప్లాన్ ప్రకారం ఆ జైల్ సాగాన్ని పేల్చేస్తారు, బట్ స్టిల్ వర్కౌట్ అవ్వదు. ఆ జినోమార్ఫ్ చాలా మందిని చంపేస్తుంది. అండ్ ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ రైలీ బాడీలో ఆ ఏలియన్ ఎంబ్రియో పెట్టింది. అంటే రైలీ ఇప్పుడు ఒక ఏలియన్ కి బర్త్ ఇస్తుంది. అండ్ అది కూడా క్విన్ ఏలియన్. ఇన్ఫాక్ట్ అందుకే మధ్యలో రైలీ దగ్గరికి ఏలియన్స్ వచ్చినా గానీ జస్ట్ తన స్మెల్ చూసి వెళ్ళిపోయింది. రైలీ లోపల క్విన్ ఏలియన్ పెరుగుతుందని. సో అందుకే తను చనిపోవాలని డిసైడ్ అయ్యింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జినోమార్ఫ్ ఓడించాలి కాబట్టి ఒక పెద్ద ఫైట్ తో దాన్ని ఓడిస్తుంది. కానీ ఈ లోపలే కంపెనీ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి రైలీని అంటారు, నువ్వు మాతో పాటు పద భూమి మీదకి, నీ లోపల ఉన్న ఏలియన్ బయటకు తీసి దాన్ని చంపేస్తామని చెప్తారు. కానీ రైలీకి ఖచ్చితంగా తెలుసు ఆ ఏలియన్ మీద వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారని. సో తన మూలన అర్త్ మీదకి ఆ ఏలియన్ వెళ్ళకూడదని చెప్పి కావాలనే తను అక్కడ ఉన్న కరిగిపోయిన మెటల్ లో దూకేసి సాక్రిఫైస్ చేసిద్ది. అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ చేశారు. సో ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి ఏలియన్ రిజరక్షన్. మూవీ వచ్చేసి 1997 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన జీన్ అండ్ ఈ మూవీని రాసింది జాష్ వీడన్. సో ఈ మూవీలో చూపించిన టైం పీరియడ్ వచ్చేసి 2379. అండ్ ప్రస్తుతానికి అర్త్ పని అయిపోయింది. సో అందుకే ఇంకా అందరూ స్పేస్ లోకి వచ్చేసారు. సో మనకు స్టార్టింగ్ యుఎస్ మిలిటరీ బేస్ ని చూపిస్తారు స్పేస్ లో. సో మీకు తెలిసిందే ప్రీవియస్ మూవీలో రీప్లే తనకు తాను సాక్రిఫైస్ చేసింది. బట్ యాజ్ ఆల్వేస్ ఇలాంటి మూవీస్ లో సైంటిస్టులు చచ్చిపోయినా గానీ ఒప్పుకోరు కదా. సో అందుకే వాళ్ళు లిటరలీ అక్కడ నుంచి తన బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తన మల్టిపుల్ క్లోన్స్ డెవలప్ చేశారు. సో అలా ఆల్రెడీ 7 times క్లోన్స్ తయారు చేశారు. ఇది వచ్చేసి తన 8th క్లోన్. సో అసలు వీళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి క్విన్ ఏలియన్ ని తయారు చేయాలి. సో దట్ ఆ క్విన్ ఏలియన్ హెల్ప్ తో ఎక్స్ ప్రొడ్యూస్ చేసి జెనోమార్ఫ్స్ ని తయారు చేయాలి. సో దట్ ఒకసారి వాటిని కంట్రోల్ చేశాక ఇంకా వీళ్ళు ఎవరి మీదకైనా అటాక్ వెళ్ళొచ్చు. సో తన బాడీలో చనిపోయే ముందు క్విన్ ఏలియన్ ఉంది కాబట్టి తన క్లోన్ ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. అండ్ అది కూడా ఎలా తన బాడీలో క్విన్ ఏలియన్ ఉండేటట్టు. అండ్ అనుకున్నట్టు వీళ్ళు 8th time సక్సెస్ఫుల్లీ క్రియేట్ చేశారు. సో ఆ బాడీ ఫుల్లీ గ్రో అయ్యాక తన బాడీలో నుంచి క్విన్ ఏలియన్ ని బయటికి తీసేశారు. సో తీసాక ఇద్దరిని సెపరేట్ గా వేరే వేరే ప్లేసెస్ లో ఉంచారు. ఇక్కడ వీళ్ళు రిలే క్లోన్ తయారు చేశారు కానీ తనలో ఇంకా తన ప్రీవియస్ మెమరీస్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తన దగ్గర తన ప్రీవియస్ మెమరీస్ అన్ని ఉన్నాయి. సో అందుకే తను క్లియర్ గా చెప్తుంది, మీరు ఎంత అట్లని ట్రైన్ చేద్దాం అనుకున్నా గానీ కుదరదు, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాయి అని. కానీ వాళ్ళు తన మాట పట్టించుకోరు. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే క్విన్ ఏలియన్ చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యి ఎగ్స్ పెడుతుంది. అండ్ ఎగ్స్ ని వాళ్ళు టెస్ట్ చేయడానికి కొంతమందిని పిలుస్తారు. అండ్ వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు జెనోమార్ఫ్స్ ని కూడా తయారు చేసి ఒక ప్లేస్ లో ఉంచుతారు. అండ్ అలాగే మనకు తెలిసిద్ది ఈ రిలే క్లోన్ దగ్గర చాలా మల్టిపుల్ పవర్స్ కూడా ఉన్నాయి. లైక్ సూపర్ స్ట్రెంత్, సూపర్ స్పీడ్. అండ్ అలాగే తన బ్లడ్ కూడా యాసిడ్ లాగా పనిచేస్తుందని. సో అక్కడ క్రియేట్ అయిన 7 aliens ని వాళ్ళు వేరే ప్లేస్ లో పెట్టారు కదా. సో అవి చాలా ఇంటెలిజెంట్. సో బయటకు వెళ్ళడానికి ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళలోనే ఒక ఏలియన్ ని చంపేస్తాయి. సో దట్ ఆ ఏలియన్ బ్లడ్ బయటకు రాగానే ఆ కిందంతా కరిగిపోద్ది. అండ్ అనుకున్నట్టు అక్కడ నుంచి అవన్నీ తప్పించుకుంటాయి. ఇంకోవైపు వీళ్ళు బయట నుంచి పిలిచారు కదా, వాళ్ళలో కాల్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి రీప్లేని చంపడానికి ట్రై చేస్తుంది. తీరా చూస్తే రీప్లే దగ్గర హీలింగ్ అబిలిటీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ బయటకు వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా అందుకే వీళ్ళందరూ కలిసి వాటిని అడ్డుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. ఈ మధ్యలో రీప్లే ఒక రూమ్ లోకి వెళ్తుంది. తీరా అక్కడ చూస్తే తను ప్రీవియస్ గా తయారు చేసిన 7 క్లోన్ బాడీస్ అన్ని ఉన్నాయి. కానీ అవేమీ సరిగ్గా గ్రో అవ్వలేదు. సో అందుకే వాటిని వదిలేశారు. కానీ స్టిల్ అవి ఇంకా బతికే ఉన్నాయి. సో అవి భరిస్తున్న పెయిన్ నుంచి వాటిని విడిపిద్దామని చెప్పి వాటిలన్నింటినీ కాల్చేసిద్ది. సో ఇక్కడ వాటిని కాల్చంగానే ఫైర్ అలారం ఆన్ అయ్యి అక్కడంతా నీళ్లు వచ్చేస్తాయి. కానీ ఈ మధ్యలోనే అక్కడ 2 జినోమార్ఫ్స్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. కానీ ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో మొత్తం ఫైట్ లో మనకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ కాల్ కూడా ఒక ఆండ్రాయిడ్ అని. అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే ఒక రోబోట్ అని. సో ఇక్కడ కాల్ అండ్ రీప్లే అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని ఒక డ్రాప్ షిప్ తీసుకుని అర్త్ మీదకి వచ్చేద్దాం అనుకుంటారు. సో అనుకున్నట్టే వాళ్ళు వస్తారు. కానీ తీరా చూస్తే వాళ్ళు వచ్చిన డ్రాప్ షిప్ లోనే ఏలియన్ క్విన్ ఉంది. అండ్ ఆ ఏలియన్ క్విన్ లోపల నుంచి హైబ్రిడ్ అనే ఇంకో ఏలియన్ బయటకు వచ్చింది. సో హైబ్రిడ్ ఎందుకంటే
ఎందుకంటారంటే ఇది వచ్చేసి హ్యూమన్ అను ఏలియన్ మిక్చర్ కాబట్టి. సో ఆ హైబ్రిడ్ ఇంకా చాలా పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్. సో అది బయటకు రాగానే ఫస్ట్ అక్కడ ఉన్న ఏలియన్ క్వీన్ ని చంపేసిద్ది. అండ్ ఆ హైబ్రిడ్ ఎలానే వాళ్ళ మదర్ అని చెప్పి ఫిక్స్ అయ్యిద్ది బికాస్ ఆఫ్ డిఎన్ఏ. సో ఆ హైబ్రిడ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అటాక్ చేస్తుంది. ఈ మధ్యలోనే అది కాల్ ను కూడా చంపేబోతుంది. సో అందుకే అక్కడికి ఎలెన్ వచ్చి ఆగమని చెప్తుంది. సో హైబ్రిడ్ ఎలెన్ మదర్ లాగా అనుకుంటది కాబట్టి ఆగమనంగానే కాల్ ను చంపకుండా ఆగిపోద్ది. సో అందుకే హెలెన్ హైబ్రిడ్ దగ్గరికి వెళ్ళి తను ప్రేమిస్తున్నట్టు కొంచెం యాక్ట్ చేసి ఈ లోపల తన బ్లడ్ అక్కడ ఉన్న ఒక విండో మీద వేస్తుంది. సో తన బ్లడ్ యాసిడ్ లాగా వర్క్ అయ్యింది కాబట్టి ఆ విండో ఓపెన్ అయిపోయి అక్కడ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. దాంతో హైబ్రిడ్ ఆ వాక్యూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోద్ది. అంటే ఒక రకంగా ఆ వాక్యూమ్ వల్ల అది లిటరలీ చచ్చిపోద్ది అనుకోండి. సో అలా వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇంకా కాలను ఎలెన్ వీళ్ళిద్దరు కలిసి భూమి మీదకి వస్తారు. అండ్ తీరా భూమి చూస్తే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటది. లైక్ లిటరలీ మీరు అక్కడ ఉన్న ప్యారిస్ లో ఈఫిల్ టవర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి కింద పడిపోతా చూడవచ్చు. అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఒక రకంగా మీరు ఇప్పుడు దాకా ఫాలో అయిన 4 మూవీస్ ఎండింగ్ అనేది ఇది. అండ్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్ వైజ్ మీరు చూసినా గానీ ఇదే ఎండింగ్. బికాస్ దీని తర్వాత కంటిన్యూ అయ్యేట్టు స్టోరీ ఏది రాలేదు. దీని తర్వాత వచ్చిన 2 మూవీస్ వీటి ప్రీక్వెల్. సో ఇలా 2012 లో ప్రొమీథియస్ అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీని ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసిన రెడ్లీ స్కాటే మళ్ళీ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో టైం పీరియడ్ వచ్చేసి 2089 to 2093. సో ఇది ప్రీక్వెల్ స్టోరీ కాబట్టి అలెన్ రిప్లే కన్నా ముందు ఏం జరిగిందో దీంట్లో మనకు చూపిస్తారు. సో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది. వేరే అక్కడ మనం మనిషిలాగానే ఉన్న ఒక డిఫరెంట్ క్రియేచర్ ని చూస్తాము. సో యాక్చువల్లీ తర్వాత మూవీలో వీళ్ళు ఈ క్రియేచర్ ని ఇంజనీర్ అంటారు. సో ఇంజనీర్ కింద ఒక వస్తువు పెట్టి దాంట్లో నుంచి బ్లాక్ కలర్ లిక్విడ్ తీసుకుని ఆ నెలలో కలిసిపోతాడు. సో బేసిక్లీ మనకి ఇక్కడ ఏం చూపించారంటే భూమి మీద క్రియేట్ అయిన అన్నిటికీ మెయిన్ రీజన్ ఇతనే అని. అండ్ దెన్ ఒక టైం జంప్ తర్వాత మనం ఒక సైంటిస్ట్ కపుల్ ను చూడొచ్చు. ఇన్ విచ్ ఒకరి పేరు వచ్చేసి ఎలిజబెత్ షా అండ్ ఇంకొకరు చార్లీ. సో వీళ్ళిద్దరూ కేవలం వెతుక్కుంటా వెళ్తుంటే వాళ్ళకి ఒక పెయింటింగ్ దొరుకుతుంది. సో ఆ పెయింటింగ్ లో ఒక అతను కొన్నాటిని పాయింట్అవుట్ చేస్తున్నాడు. అండ్ దెన్ వి సీ అగైన్ టైం జంప్. సో ప్రస్తుతానికి ఇయర్ వచ్చేసి 2093. అండ్ మనం ప్రొమిథియస్ అనే ఒక షిప్ ను చూడొచ్చు. ఇన్ విచ్ 17 క్రూ మెంబర్స్ ఆర్ ట్రావెలింగ్. సో అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ అందరూ క్రయో స్లిప్ లో ఉన్నారు. కానీ డేవిడ్ అనే ఒక రోబోట్ మాత్రం యాక్టివ్ లో ఉన్నాడు. సో ఇది ఒక ప్రీక్వెల్ స్టోరీ కాబట్టి టెక్నాలజీ ఇంకా అంత అడ్వాన్స్ కాలేదు. సో అందుకే మొత్తం ఆటో పైలట్ లో లేకుండా డేవిడ్ అనే రోబోట్ ప్రస్తుతానికి అవన్నీ చూసుకుంటున్నాడు వీళ్ళు క్రయో స్లిప్ లో ఉన్నప్పుడు. సో తను అక్కడ ఉన్న వాళ్ళందరూ మెమరీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. అండ్ అలాగే చాలా లాంగ్వేజెస్ రూట్స్ వరకు మొత్తం నేర్చేసుకున్నాడు. సో ఇంకా వీళ్ళందరూ లెగుస్తారు బికాస్ వీళ్ళు అనుకున్న ప్లానెట్ కి దగ్గరికి వచ్చారు కాబట్టి. అండ్ ఆ ప్లానెట్ ఇంకేదో కాదు LV-426. సో సేమ్ పెయింటింగ్ వీళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్ లో దొరికింది. సో వాటిని మొత్తం యూనివర్స్ లో ప్లాట్ చేస్తే ఈ ప్లానెట్ కి మొత్తం పాయింట్ అవుట్ చేసి సో మేబీ ఇక్కడ నుంచి ఎవరో మనల్ని పిలుస్తున్నారని చెప్పి అసలు వీళ్ళు మిషన్ అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నది విన్లాండ్ కార్పొరేషన్. సో ఇంకా అనుకున్నట్టు ఆ ప్లానెట్ లోకి వెళ్ళి మొత్తం వెతికాక వాళ్ళకి ఫైనలీ ఒక స్ట్రక్చర్ కనపడింది. సో ఆ స్ట్రక్చర్ ని వాళ్ళు స్టడీ చేద్దామని ఫిక్స్ అవుతారు. సో అందుకే వాళ్ళ స్పేస్ షిప్ ని అక్కడ ఆపుతారు. సో కప్పల్ అండ్ డేవిడ్ తో పాటు కలిసి మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. సో యాక్చువల్లీ పద్దాక చార్లీ డేవిడ్ తో కొంచెం ఎటకారంగా మాట్లాడతాడు బికాస్ తను రోబోట్ కాబట్టి. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళు డిఫరెంట్ విషయాలు చూస్తారు. ఇన్ విచ్ అక్కడ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ రాసుంటే డేవిడ్ అయితే చదవగలడు. సో అనుకున్నట్టే తను ఏదో ఆన్ చేస్తే అక్కడ హోలోగ్రామిక్ ఇమేజెస్ ప్లే అవుతాయి. సో అవి చూస్తే దాంట్లో కొంతమంది దేని నుంచో తప్పించుకుంటున్నారు. సో అలా తప్పించుకున్న ప్రాసెస్ లో ఒక అతను తల కట్ అయిపోద్ది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే తన డెడ్ బాడీ ఉంటది. అండ్ డేవిడ్ ఆ లాంగ్వేజ్ చదవగలడు కాబట్టి ఆ డోర్ ను కూడా ఓపెన్ చేసేస్తాడు. అండ్ చూస్తే ఆ బాడీ హెడ్ కూడా అక్కడే ఉంటది. అండ్ అలాగే అక్కడ కొన్ని సిలిండర్స్ లో బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ఉంటది. సో వీళ్ళు వెళ్ళినప్పుడు నార్మల్ గానే ఉన్నా గానీ స్లోలీ బయట ఎయిర్తో అది మిక్స్ అయ్యి అది రియాక్ట్ అవడం స్టార్ట్ అయింది. అంటే ఆ వెసల్ నుంచి ఆ బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ కార్ కింద పడిపోతుంది. ఇంకోవైపు బయట క్లైమేట్ మొత్తం మారిపోతుంది కాబట్టి స్పేస్ షిప్ ని 15 minutes లో మూసేస్తామని చెప్పి అన్నారు. సో అందుకే వాళ్ళు అక్కడ దొరికిన తలను తీసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ఇంకోవైపు డేవిడ్ అక్కడ దొరికిన వెసల్ ను కూడా ఎవరికి తెలియకుండా బ్యాగ్ లో పెట్టేసుకుంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఫాస్ట్ గా వెహికల్ తీసుకుని స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడే స్ట్రక్చర్ లోపల ఇద్దరిని మర్చిపోయి వీళ్ళు వచ్చేస్తారు. సో వాళ్ళు ఇదంతా తగ్గాక తీసుకొస్తామని చెప్తారు. సో తీసుకొచ్చిన తలను చూస్తే వాళ్ళకి అర్థమైంది యాక్చువల్లీ వాళ్ళు చూస్తున్నది హెల్మెట్ లోపల మనిషి లాగానే ఉన్న క్రీచర్ తల ఉందని. సో వాళ్ళు DNA టెస్ట్ చేస్తే మనిషి DNA తో అది మ్యాచ్ అయింది. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు షాక్ అవుతారు. అండ్ లేటర్ వీళ్ళకి అర్థమైంది వీళ్ళే మనల్ని క్రియేట్ చేశారని. కానీ వీళ్ళు ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకునే లోపలే అక్కడ తల అనేది పగిలిపోద్ది. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము డేవిడ్ అక్కడ ఇంకెవరితోనో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అండ్ అలాగే తను తెచ్చిన బ్లాక్ సబ్స్టెన్స్ ని చూస్తే తనకు అర్థమైంది ఇది లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేయగలదు. సో బయటకు వచ్చాక మళ్ళీ డేవిడ్ తో చార్లీ ఎటకారంగా మాట్లాడతాడు. సో అందుకే చార్లీ తాగే డ్రింక్ లో తాను ఆ బ్లాక్ తో ఒక చిన్న డ్రాప్ అనేది మిక్స్ చేసి చార్లీకి ఇస్తాడు. సో చార్లీ ఆ మొత్తం తాగేస్తాడు. అండ్ దెన్ ర్యాండమ్లీ హీ గెట్స్ ఇంటిమేట్ విత్ ఎలిజబెత్. అండ్ రెండో రోజు మనం చార్లీ బాడీలో ఆ డిఫరెన్స్ చూడొచ్చు. ఇంకా ఇదంతా తగ్గాక వాళ్ళిద్దరిని కాపాడదామని చెప్పి వీళ్ళందరూ వెళ్తారు. కానీ యాక్చువల్లీ లోపల బ్లాక్ సబ్స్టెన్స్ మూలన ఓ స్నేక్ లాంటి క్రియేచర్ ఫామ్ అవుతుంది. అండ్ అది అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చంపేసి తీరా పొద్దున్నే చూస్తే వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ వాళ్ళకి దొరుకుతాయి. కానీ ఇంకోవైపు డేవిడ్ అదంతా ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటాడు. సో ఆ ప్రాసెస్ లో తను ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ లోపల మొత్తం కంట్రోల్స్ లాగా ఉంటాయి. సో వాటిని కెలికాక సడన్ గా మళ్ళీ హోలోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అదంతా అయిపోయాక తనకు అర్థమైద్ది అక్కడ ఆల్రెడీ ఇంకో ఇంజనీర్ బతికే ఉన్నాడు, తన క్రయో స్లిప్ లో ఉన్నాడని. కానీ ఈ మధ్యలోనే చార్లీ హెల్త్ పాడైద్ది బికాస్ వీ నో తనది కలిపాడు కాబట్టి. సో ఎందుకు అవుతుందో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళందరూ తన స్పేస్ షిప్ లోకి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ లోపల ఉన్న ఆఫీసర్ ఒప్పుకోదు. తనంటది చార్లీ వస్తే మనకందరికీ ప్రమాదం అని. అండ్ ఆ విషయం చార్లీ కూడా అర్థమే తనే సాక్రిఫైస్
సాక్రిఫైస్ చేస్తాడు దట్ తన్ని చంపేమని. మిగిలిన వాళ్ళందరూ లోపలికి వస్తారు. కానీ లోపలికి వచ్చాక ఎలిజబెత్ కి అర్థమైంది తన హెల్త్ కూడా బాగోలేదని. సో తీరా చూస్తే తన లోపల ఏలియన్ పెరుగుతుంది. బికాస్ వీ నో చార్లీ తాగాడు అండ్ వాట్ హ్యాపెండ్. సో దాని మూలన ఓవరాల్ తిన లోపల ఏలియన్ పెరుగుతుంది. సో తను చూడంగానే చంపేమని చెప్పిద్ది. కానీ డేవిడ్ ఆపుతాడు. డేవిడ్ అంటాడు నేను క్రయోస్లిప్ లో పంపించేసి భూమి మీదకి తీసుకెళ్లాక ఆ ఏలియన్ ని చూడొచ్చని. సో బేసికలీ ఆ ఏలియన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలని చెప్పి డేవిడ్ అంటాడు. కానీ తనేమో వద్దంటది. సో తను అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని స్పేస్ షిప్ మొత్తంలో ఒక ఫుల్ బాడీ క్యూర్ చేసే మెషిన్ ఉంటది. సో దాంట్లోకి వెళ్ళి తన లోపల నుంచి ఆ ఏలియన్ బయటకి తీసి చంపేమంటది. సో అక్కడ నుంచి తను వచ్చాక మనకు ట్విస్ట్ ఏం ఇస్తారంటే ఈ కంపెనీ నడిపించే ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. తను కూడా వీళ్ళతో పాటు కలిసి క్రయోస్లిప్ లో ఇక్కడ దాకా వచ్చాడని. సో అసలు తన గోల్ ఏంటంటే హ్యూమన్స్ ని ఎవరు కనిపెట్టారో తెలుసుకోవాలి. సో ఇంజనీర్స్ హ్యూమన్స్ ని కనిపెట్టారు. లోపల అక్కడ ఒక ఇంజనీర్ బతికే ఉన్నాడు కాబట్టి డేవిడ్ హెల్ప్ తో ఇంకా తాను వెళ్ళి ఆ ఇంజనీర్ మొత్తం అడగాలనుకుంటాడు. సో వీళ్ళందరూ కలిసి క్రయోస్లిప్ లో ఉన్న ఇంజనీర్ లేపి అడుగుతారు. సో డేవిడ్ వాళ్ళ భాషలోనే మాట్లాడుతా తను క్వశ్చన్ చేస్తాడు. కానీ వీళ్ళు చెప్పిందేమి వినకుండా డేవిడ్ తనని ఇంజనీర్ పీకేస్తాడు. అండ్ అలాగే మిస్టర్ వేలెన్ కొడతాడు. దాంతో తన కింద పడిపోయి చచ్చిపోతాడు. అండ్ అక్కడ నుంచి ఎలిజబెత్ ఎలాగోలా తప్పించుకునిద్ది. అండ్ నెక్స్ట్ ఇంజనీర్ ఆ స్పేస్ షిప్ ఆన్ చేస్తాడు. సో అప్పుడే మనం ఫస్ట్ పార్ట్ లో చూసిన సేమ్ చైర్ లాంటిది ఇక్కడ చూడొచ్చు. సో డైరెక్ట్ గా వీళ్ళు అక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేశారు. సో బేసిక్ గా అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంజనీర్స్ ఫస్ట్ హ్యూమన్స్ ని క్రియేట్ చేశారు. కానీ లేటర్ వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ హ్యూమన్స్ అందరినీ చంపాలనుకుంటారు. సో అందుకే బ్లాక్ ల్యాండ్ సబ్స్టెన్స్ తీసుకొచ్చి హ్యూమన్స్ అందరినీ చంపాలని ఫిక్స్ అవుతారు. బట్ ఈ ప్రాసెస్ లో ఏలియన్స్ రావడం వలన వాళ్ళు ఆగిపోయారు అనుకుంటా. కానీ ఇక్కడ మళ్ళీ మనుషులు కెలికారు కాబట్టి ఇప్పుడు ఆ ఇంజనీర్ తన మిషన్ కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. అంటే తను ఇప్పుడు ఆ బ్లాక్ సబ్స్టెన్స్ మొత్తం తీసుకొచ్చి డైరెక్ట్ గా అర్త్ మీద అటాక్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ విషయం ఎలిజబెత్ కి అర్థమై అక్కడ ఉన్న కెప్టెన్ చెప్తుంది. సో అందుకే కెప్టెన్ ఎలా అయినా తను ఆపాలని చెప్పి వీళ్ళ స్పేస్ షిప్ ని ఆ ఏలియన్ స్పేస్ షిప్ తో క్రాష్ చేస్తారు. దాంతో రెండు కలిపి కింద పడిపోతాయి. సో రెండు స్పేస్ షిప్స్ పడిపోయాక దాని లోపల ఇంజనీర్ ఎలిజబెత్ ని వెతుక్కుంటా వస్తాడు. ఎలిజబెత్ తెలివిగా ఏం చేసిద్దంటే ఇందాక తన బాడీ నుంచి వచ్చిన ఏలియన్ ఆల్రెడీ గ్రో అయిపోయి ఫుల్ సైజ్ గా అయిపోద్ది. సో అందుకే తన డోర్ ఓపెన్ చేసిద్ది. అప్పుడు ఆ ఏలియన్ ఇంజనీర్ పట్టేసుకుంటది. సో ఫైనలీ మొత్తంలో ఎలిజబెత్ ఒకటే బతికే ఉంటది. ఇంకోవైపు డేవిడ్ కూడా ఇంకా రోబోట్ కాబట్టి బతికే ఉన్నాడు. తను చెప్తాడు నువ్వు నన్ను కాపాడితే మన ఇద్దరం ఇక్కడ నుంచి తప్పించుకోగలమని. సో ఇంక అందుకే ఎలిజబెత్ వెళ్లి డేవిడ్ ని కాపాడిద్ది. సో డేవిడ్ అంటాడు లెట్స్ గెట్ బ్యాక్ టు హోమ్ అని. బట్ ఎలిజబెత్ నో చెప్తుంది. తనంటది అసలు ఎందుకు ఇంజనీర్స్ మనుషులు చంపాలనుకున్నారో అది నాకు తెలియాలని. సో అందుకే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనం అక్కడికి వెళ్దామని చెప్పింది. సో అందుకే వీళ్ళిద్దరు ఒక స్పేస్ షిప్ తీసుకుని బయలుదేరతారు. అండ్ ఇలా ఈ మూవీని ఎండ్ చేశారు. కానీ ఎండ్ క్రెడిట్ సీన్ లో మనకి ఆ ఇంజనీర్ లోపల నుంచి ఒక ఏలియన్ బయటకు వస్తున్నట్టు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మూవీ 2017 లో రిలీజ్ అయింది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఏలియన్ కోవెనెంట్. ఈ మూవీని కూడా రెడ్లీ స్కాటే డైరెక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీ ప్రొమెథియస్ కంటిన్యూషన్. సో ఈ మూవీలో చూపించిన టైం పీరియడ్ వచ్చేసి 2104. కానీ ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ప్రొమెథియస్ కన్నా ముందు సీన్ చూపిస్తారు. వేర్ వేలెంట్ ఫస్ట్ డేవిడ్ ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ డేవిడ్ వేలెన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. నా క్రియేటర్ నువ్వు, మరి నీ క్రియేటర్ ఎవరని. సో అందుకే వేలెన్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకుదాం అనుకుంటాడు. అండ్ అదే మనం ప్రొమెథియస్ మూవీలో చూసాము. సో అక్కడ నుంచి మళ్ళీ 2142 ఇయర్ లోకి వచ్చేస్తారు. సో విసి స్పేస్ లో కోవెనెంట్ అనే పేరుతో ఓ స్పేస్ షిప్ ట్రావెల్ చేస్తుంది. అక్కడ డేవిడ్ లాగానే ఉండే ఇంకో రోబోట్ ని చూస్తాము. కానీ ఈసారి రోబోట్ పేరు వాల్టర్. సో యాక్చువల్లీ తను డేవిడ్ నెక్స్ట్ వర్షన్. అండ్ ఈ షిప్ లో లిటరలీ దాదాపు 2000 మెంబర్స్ దాకా క్రయోస్లిప్ లో ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తుంటే మధ్యలో ఒక యాక్సిడెంట్ మూలన కొంతమంది చనిపోతారు. మరి కొంతమంది క్రయోస్లిప్ నుంచి లెగిసిపోతారు. సో వీళ్ళ జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తే వీళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది. సో ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే దగ్గరలో ఉన్న ఒక ప్లానెట్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు వెళ్దాం అనుకున్న ప్లానెట్ ఏమో చాలా దూరంగా ఉంది. కానీ దగ్గరలో ఉన్న ప్లానెట్ మనుషులు ఉండడానికి బాగుంది. సో అందుకే ఈ ప్లానెట్ కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అవుతారు. సో అనుకున్నట్టే కొంతమంది చిన్న స్పేస్ షిప్ లో అక్కడికి వెళ్తారు. అండ్ కిందకెళ్ళి చూస్తే అంతా బాగుంది. సో వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అంతలోనే తెలియకుండానే ఇద్దరు లోపలికి ఒక బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ అనేది వెళ్తది. దాంతో వాళ్ళిద్దరు హెల్త్ పాడేది. అండ్ తర్వాత చూస్తే లిటరీ వాళ్ళ లోపల నుంచి ఏలియన్స్ బయటకు వస్తాయి. సో ఈసారి ఏలియన్స్ పేరు వచ్చేసి నియోమార్ఫ్. సో వాటిని ఆపే ప్రాసెస్ లో అక్కడ కిందకు వచ్చిన షిప్ మొత్తం పెళ్లిపోద్ది. కానీ స్టిల్ అవి ఆకుండా వీళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. వాటర్ కూడా ఆపుదాం అనుకుంటాడు. కానీ వాటర్ ను కూడా అవి ఓడిచ్చేస్తాయి. కానీ ఇంతలోనే ఎవరో అక్కడ వచ్చి ఒక ఫ్లేర్ గన్ వెలిగించి అట్లా ఆపుతాడు. అండ్ అతను చెప్తాడు మీరు బతకాలంటే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి. తెరా చూస్తే అది ఇంకెవరో కాదు మనం లాస్ట్ మూవీలో చూసిన డేవిడ్. అండ్ వాళ్ళ చుట్టూ చూస్తే చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. సో అందుకే ఈ షిప్ కెప్టెన్ అడుగుతాడు డేవిడ్ ని అసలు ఇక్కడ ఏం జరిగిందని. అప్పుడు డేవిడ్ చెప్తాడు మేము ట్రావెల్ చేస్తున్న షిప్ లో ఒక బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ఉంది. అండ్ వాటిని ఇంజనీర్స్ క్రియేట్ చేశారు. బట్ మేము వస్తున్న స్పీడ్ కంట్రోల్ అవ్వక అవి పగిలిపోయినాయి. దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారని చెప్తాడు. అండ్ లేటర్ హీ ఇంటరాక్ట్స్ విత్ వాల్టర్. తన వాటర్ తో అంటాడు నువ్వు అలాగా ఆలోచించట్లేదు. మనద్దరం కనుక అనుకుంటే వీళ్ళందరినీ రూల్ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు వాల్టర్ అంటాడు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి నీ నెక్స్ట్ వర్షన్స్ అన్నిటిని కొంచెం డిగ్రేడ్ చేశారు. లైక్ నీలాగా ఎక్కువ ఆలోచించకుండా మనుషులు ఏం చెప్తే చేసేట్టు తయారు చేశారు నాలాగా అని. దెన్ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వేర్ యాక్చువల్లీ డేవిడ్ ఇంజనీర్స్ ప్లానెట్ మీదకి వస్తాడు. తను కావాలని చెప్పి ఆ బ్లాక్ సబ్స్టెన్స్ వీళ్ళందరి మీద వదులుతాడు. సో యాక్చువల్లీ అసలు డేవిడ్
ఐడియాలజీ వచ్చేసి నేను మనుషుల కంటే ఇంటెలిజెంట్, సో మనుషులు ఇంజనీర్స్ క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ కనుక నేను చంపేస్తే నేను వాళ్ళకన్నా ఎక్కువ అవుతానని. సో అందుకే తను అక్కడ ఉన్న ఇంజనీర్స్ అందరినీ చంపేస్తాడు. అండ్ దాని తర్వాత డేవిడ్ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. దాంతో డేవిడ్ కి అర్థమైంది అసలు బ్లాక్ సబ్స్టెన్స్ ఏంటి, ఇది ఎలా మారుతుంది జీనోమార్ఫ్ కింద, ఈ విషయాలన్నీ తనకు అర్థమైంది. తను అక్కడ డాక్టర్ ఎలిజబెత్ బాడీ వాడి చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాడు. సో డేవిడ్ కి ఏమర్థమైందంటే ఒక బాడీ నుంచి ఒక జీనోమార్ఫే రాగలదు. సో అందుకే తను కావాలని చెప్పి ఫేక్ సిగ్నల్స్ పంపించాడు. సో దట్ ఇక్కడ కొత్త బాడీస్ వస్తే దాంతో జీనోమార్ఫ్స్ తయారు చేయొచ్చాను. అండ్ ఆ మధ్యలోనే కెప్టెన్ కి అర్థమైంది. సో అందుకే తను డైరెక్ట్ గా డేవిడ్ ని కన్ఫెస్ చేయమని అడుగుతాడు. డేవిడ్ కూడా చూపించినట్టే చూపించి ఎగ్స్ దగ్గర తీసుకెళ్లి ఫేస్ తో అటాక్ చేపిస్తాడు కెప్టెన్ మీద. దాంతో లిటరల్లీ కెప్టెన్ లోపల నుంచి కొత్త హైబ్రిడ్ జీనోమార్ఫ్ బయటకు వస్తుంది. అండ్ లేటర్ డేవిడ్ అండ్ వాల్టర్ మధ్యలో ఫైట్ అవుతుంది. సో కొత్తగా వచ్చిన జీనోమార్ఫ్ అక్కడ అందరినీ చంపుదామని ట్రై చేస్తుంది. ఎంతలోనే మనుషులు వచ్చారు కాబట్టి అక్కడ ఉన్న కొన్ని ఎగ్స్ కూడా ఓపెన్ అయ్యి ఫేస్ హగ్గర్స్ కొంతమందిని అతుక్కుంటాయి. సో ఓవరాల్ అసలు వీళ్ళు ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుందామని ప్లాన్ వేసి ఆ స్పేస్ షిప్ తో పైకి వెళ్తారు. అండ్ ఈ లోపలే వాళ్ళతో పాటు స్పేస్ షిప్ లో కొత్తగా పుట్టిన హైబ్రిడ్ జీనోమార్ఫ్ కూడా వచ్చేసిద్ది. అండ్ అది రావడంతోనే అక్కడ ఉన్న చాలా మంది చంపేస్తుంది. సో ఎలాగైతే మెయిన్ స్పేస్ షిప్ లోకి వెళ్ళినా గానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసిద్ది అని చెప్పి ఎలాగోలా డానియల్స్ ఆ జీనోమార్ఫ్ ని బయటకు విసిరేసి వాళ్ళ స్పేస్ షిప్ ద్వారా కోవెనెంట్ కి వెళ్ళిపోతారు. సో మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ అనుకున్న ప్లానెట్ కే వెళ్దామని ఫిక్స్ అవుతారు. సో దానికోసం మళ్ళీ వాళ్ళు 7 years క్రయో స్లిప్ లోకి వెళ్ళాలి. సో అనుకున్నట్టే అందరూ స్లిప్ లోకి వెళ్ళిపోతారు. అండ్ డానియల్ కూడా స్లిప్ కి వెళ్లే ముందు తను ఆల్రెడీ వాల్టర్ తో క్యాబిన్ గురించి చెప్పింది. సో తనంటే అక్కడికి వెళ్ళా క్యాబిన్ కడదామని. బట్ వాల్టర్ రెస్పాండ్ అవడు. అప్పుడే మనకు అర్థమైంది స్పేస్ షిప్ లో వాల్టర్ బదులు డేవిడ్ వచ్చేసాడని. లాస్ట్ టైం వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు డేవిడ్ వాల్టర్ నోడిచ్చి వెల్తో పాటు కలిసి స్పేస్ షిప్ లోపలికి వచ్చేసాడు. సో తన దగ్గర 2 జీనోమార్ఫ్ ఎంబ్రియోస్ కూడా ఉన్నాయి. సో ఇలా సస్పెన్స్ తో ఈ మూవీని ఎండ్ చేశారు. సో ఓవరాల్ ఇదే ఏలియన్ ఫ్రాంచైజ్. కానీ ఈ మధ్యలో వాళ్ళు ప్రెడేటర్ ఫ్రాంచైజ్ తో క్రాస్ ఓవర్ చేసినప్పుడు 2 మూవీస్ రిలీజ్ చేశారు. వాటిని నేను ప్రెడేటర్ ఫ్రాంచైజ్ కవర్ చేసినప్పుడు వాటిలో కవర్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఏలియన్ రోమిలస్ మూవీకి అండ్ వాటికి పెద్దగా కనెక్షన్ లేదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ లో రిలీజ్ అయిన ఏలియన్ 1 అండ్ దాని తర్వాత రిలీజ్ అయిన ఏలియన్ రెండిట్ల మధ్యలో ఏం జరిగిందో దాన్ని కవర్ చేస్తుంది. సో ఓవరాల్ ఇది ఏలియన్ ఫ్రాంచైజ్ రీక్యాప్. మీకు గనుక ఈ రీక్యాప్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.